guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి బ్రెడ్ తో సింపుల్ గా చేసుకుని ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ రెసిపీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అదే ఒక్కసారి ఈ బ్రెడ్ తో చేసే స్వీట్ డిజర్ట్ ని ట్రై చేసి చూడండి, వదలకుండా తినేస్తారు. ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బ్రెడ్స్ ని తీసుకోవాలి. మనకి కావలసిన క్వాంటిటీ బట్టి మిల్క్ బ్రెడ్స్ ని తీసుకుని ఇలాగా 4 సైడ్స్ చుట్టూ ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ ని కట్ చేసుకుందాము. మీకు కావాలంటే బ్రౌన్ పార్ట్ ని కట్ చేయకుండా అయినా చేసుకోవచ్చు, ఇది మన ఆప్షనల్. ఈ విధంగా మనం తీసుకున్న 8 బ్రెడ్స్ ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లో నెయ్యిని వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని బ్రెడ్స్ ని వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక టర్న్ చేసి రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఈ విధంగా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా బ్రెడ్స్ ని కూడా ఈ విధంగా 2 సైడ్స్ ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్ లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ను వేసుకుని మరిగించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఒక 3 స్పూన్స్ మిల్క్ ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలాగా చల్లారిన తర్వాత వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని ఒక 2 స్పూన్స్ వేసుకుని లమ్స్ లేకుండా ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక 100 గ్రామ్స్ పంచదారను వేసి కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లమ్స్ లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎటువంటి లమ్స్ ఉండకూడదు. తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని 1 స్పూన్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుని ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ స్లైసెస్ గా చేసుకున్న ఆల్మండ్స్ ని వేసుకుని అలాగే 1 స్పూన్ స్లైసెస్ గా చేసుకున్న క్యాషూ నట్స్ ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ ని తీసుకుని ముందుగా చేసుకున్న కస్టర్డ్ ని ఒక లేయర్ లాగా వేసుకుని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ ని కస్టర్డ్ లేయర్ పైన ఈ 4 బ్రెడ్స్ ని పెట్టుకోవాలి. మళ్ళీ ఆ బ్రెడ్స్ మీద కస్టర్డ్ ని వేసుకుని ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని లేయర్స్ కావాలా అన్న దాన్ని బట్టి ఈ విధంగా పెట్టుకుని లాస్ట్ లో పైన కస్టర్డ్ ని వేసుకుని బౌల్లోని అంతా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆల్మండ్ స్లైసెస్ ని 1 స్పూన్ క్యాషూ నట్ స్లైసెస్ ని అలాగే 1 స్పూన్ రెడ్ కలర్ ఫ్రూటీ పీసెస్ ను అలాగే 1 స్పూన్ గ్రీన్ కలర్ ఫ్రూటీ పీసెస్ ను వేసుకుని 10 to 12 అవర్స్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. 10 అవర్స్ తర్వాత ఫ్రీజర్ లోంచి తీసుకుంటే రెడీ అయిపోయింది. బ్రెడ్ తో సింపుల్ గా చేసుకుని ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెసిపీని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ బ్రెడ్ తో చేసే స్వీట్ డిజర్ట్ ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో
ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.